వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనాలు పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు, స్తోత్రములు. ప్రభా, ఈ శిలువ జీవన దీక్ష కార్యములున్న మాకు నీ శిలువ విలువను, శిలువ శక్తిని గ్రహించి మంచి మనస్సు మాకు అనుగ్రహించమని శిలువనాథుడైన క్రీస్తు ప్రభువును బట్టి ప్రథములు ఆడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీవిస్తున్న మనము శిలువనాథుని యొక్క కృప, శిలువనాథుని యొక్క ఆశీర్వాదాల మిండిగా మనకెల్లరికను లభించును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య లేఖనములలో మనము ఈ యొక్క శిలువ ధ్యాన దీక్ష కార్యములున్న మనము ఈ యొక్క పందెపు రంగములో పరుగులెత్తుచు మన యొక్క జీవన విధాన విషయములలో కొన్ని మార్పులను మనం కలిగిన వారమై ఉంటూ ఉన్నాము. అందుకే ఫిలిష్తీయుడైనటువంటి ఈ యొక్క గొలియాతు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని చిత్తమును బట్టి జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను ఎలాగూ దూషణ మాటలతో పలుకుతూ ఉన్నాడో ఆ విషయమే ఈ మొదటి సమూయేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. ఈ లేఖన భాగములో మనం చూసినట్లయితే ఈ భూలోకమే ఒక పందెపు రణరంగము. ఈ యొక్క పందెపు రంగములో ఉన్న ఈ యొక్క విశ్వాసులైనటువంటి వారు సహనమును కలిగి జీవించగలిగినప్పుడే ఆ పందెమునకు ఒక ప్రాముఖ్యత, ఒక ఘనత, ఒక కీర్తి లభిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనములో ఉన్నట్టుగా చూడండి, ఈ పందెము అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ యొక్క యేసు దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాడట. ఎప్పుడైతే ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో నేను లేపుతానన్నాడు, ఇది వారికి ఒక సవాలు వలె, ఇది వారికి ఒక పందెము. ఏమిటి పందెము అనగా, కొన్ని సంవత్సరముల నుండి కట్టబడినటువంటి మందిరాన్ని 3 దినాల్లో కట్టేస్తానంటున్నాడు. ఆయన సవాలు ఇస్తుతూ ఉన్నాడు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అయితే ఆయన చెప్పినటువంటి మాటలు వారికి అర్థం కాలేదు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని వారు గ్రహించలేదు. ఎందుకంటే
గతములోని ఈ దేవాలయములను కూల్చినటువంటి విషయము మనము ఎరిగిన వారమై ఉంటాము. వాక్యానుసారముగా సొలొమోను రాజు కట్టించినటువంటి దేవాలయమును రాజైన నెబుకద్నెజరు దానిని కొలగొట్టించాడు. అలాగని రెండవదిగా మనము క్రీస్తు పూర్వము 537 సంవత్సరంలో ఈ కోరెషు చక్రవర్తి దేవాలయమును అనగా పాడు చేసేటప్పుడు ఎజ్రా నెహెమ్యాలు దానిని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగని అనేకులు క్రీస్తు యొక్క దేవాలయమును కూల్చినట్లు తదుపరి మరలా తిరిగి దాన్ని నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క యెరూషలేము దేవాలయము యోహాను సువార్త 2:19లో 46 సంవత్సరములు కట్టిన మందిరమును 3 రోజుల్లో లేపుతాను అనే పందెము అక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే ఇది క్రీస్తు యొక్క శరీరమునకు సంబంధించినది అనే విషయము వారు తెలియక వారు హేళన చేశారు. అక్కడ మనమే ఆయన శరీరమైనాము, మన శరీరమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది అనే విషయాన్ని కూడా వారు మరిచిపోయారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకాలములో పాపము గల వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వస్తే పాపము అంటుకోకుండా క్రీస్తు వారిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకని పాపం మీద వచ్చిన పలుతు మీద ఆయన పందెము, పాపం మీద వచ్చినటువంటి ఫలితము మత్తయి సువార్త 9:2 ఇదిగో మంచం పట్టు ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి యేసు వాని యొక్క విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే పాపముల వల్ల వచ్చిన ఫలితం మీద ఆయన పందెము. ఈయన బాగు చేస్తాడా, బాగు చేయడా? అలాగనే గుడ్డితన విషయములో యోహాను సువార్త 9:6లో మనం చూస్తూ ఉంటాం. 9:1లో ఇదిగో పుట్టి గుడ్డివాడిని, ఎందుకంటే వారు కావాలని బోధకుడా వీడి గుడ్డువాడై పుట్టుటకు ఎవరు పాపం చేస్తును, వీడి కన్నవారా అని ఆయనను ప్రశ్నించారట. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, వీడు కానీ వీడిని కన్నవారు కానీ ఏ పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు ఈయన ద్వారా వెళ్ళలోనికి రావటానికే దేవుడు అతనిని ఈ విధముగా పుట్టించాడు అన్నాడు. అదే కాకుండా మనం గమనించినట్లయితే దయ్యములు ఎదురుగా వచ్చినవి అవి ఏమి చేయలేక అవి కేకలు వేశాయి. ఎందుకంటే అక్కడ ఒక పందెం అంటది. దయ్యము లేక ఈ సాతాను యొక్క పందెము
ఆయన ఈ మార్గాన్ని రాలేడు అని ఈ యొక్క సాతాను వేసినటువంటి లేక ఈ యొక్క దయ్యం యొక్క పని విషయంలో మనం చూసి మత్తయి సువార్తలో ఈ 9వ అధ్యాయం 32వ వచనములో కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. దయ్యం పట్టిన మూగవాణ్ణి. ఎందుకంటే ఈ పందెపు రంగములో ఏం కావాలంటే సహనము కావాలి, సహింపు కావాలి. ఈవేళ సహనము లేక చాలామంది సతికిల పడిపోతూ ఉన్నారు. ఒక పందెములో మనం నిలబడేటప్పుడు మనకేం కావాలంటే ఓర్పు చాలా అవసరము. ఈవేళ దయ్యాలు కూడా దేవుని మీద పంది వేస్తున్నాయి. దయ్యం మీద అనగా దయ్యాలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ సేనా దెయ్యం పట్టిన వాడు కూడా మనకు కనపడతాడు. ఆ మార్గాన్ని ఎవరినన్నా వెళ్ళనిస్తున్నాడా? వెళ్ళవటం లేదు. లూకా సువార్త 5 ప్రారంభ వచనములో అమ్మ ఒక్కసారి 8:26 చూడు. చూడండి, ఈ యొక్క సేనా దెయ్యంలో పట్టినవాడట బహుకాలము నుండి ఏమో అతడు ఏమి లేవంట, అతనికి బట్టలు లేవు, అక్కడే ఉంటున్నాడు, శ్మశానంలోనే ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు కనుక ఆ మార్గాన్ని ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు వెళ్తారు? సాహసము చేసినవాడు, ధైర్యముగా ఉన్నవాడు, నేను వెళ్తాను అని మొండిగా ఉన్నవాడు వెళ్తాడు. అప్పుడు మనమేమంటాం? ఈడు ఆ మనుషుని జయించగలిగాడు అంటాం. చాలామంది పారిపోతున్నారు, చాలామంది భయపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసయ్యతో చెప్తున్నారు, అయ్యా ఆ మార్గాన మనము వెళ్ళవద్దు అనేటప్పుడు యేసయ్య ఆ మార్గాన్ని వెళ్ళి ఆ సేనాదయ్యముల పట్టిన వాడిని బాగు చేశాడు, అతన్ని స్వస్థత పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పందెపు రంగములో ఒకనొక దినాన యేసును పట్టుకోవటానికి కూడా రోమా సైనికులైన వారు ఆ గెత్సేమనే తోటలోనికి వచ్చేటప్పుడు వారు యేసు ఎవరో తెలియక వారు అటు ఇటు వెతుకుతూ ఉన్నారట. అప్పుడు వారు యేసు ప్రభువే వారికి ఎదురుగా వెళ్ళి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు, ఏమనంటే మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారు అన్నారు, ఇదిగో మేము నజరేయుడైన యేసుని పట్టుకోవటానికి వచ్చాం, ఆయన ఎక్కడుంటాడో నీకేమైనా తెలుసా అనేటప్పుడు మరి ఆయన అంటున్నాడు, నేనే, నన్ను పట్టుకోండి అంటే ఏమో వాళ్ళందరూ కూడా నేలన పడిపోయారు. అవును కదా? యోహాను సువార్త 18:5 వచనములో నజరేయుడైన యేసుని వారు తెలియచేయగా యేసు ఆయన నేని అని వారితో చెప్పగానే వారు ఏమో వారందరూ కూడా ఏమైపోయారట? నేలన పడిపోయారట.
కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నేలన పడిపోయిన వారు ఆయన మీద ఎలా జయం పొందగలరు? ఆయన ఎలా పట్టుకుంటారు? లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనములో ఒకసారి ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. యోధా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి కనుక ఈ యొక్క పందెపు రంగములో, ఈ యుద్ధ రణరంగములో మరి గెలవనటువంటి వారు జయమును పొందాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారట? దొంగ దెబ్బ తీస్తూ ఉంటారట. అంటే వాడు గెలవలేము అనుకునేటప్పుడు వారిక ఆ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకని యేసుతో వారు జయించలేము, ఈ పందెపు రంగములో, ఈ సహింపు యుద్ధములో మనం గెలవలేము అనుకునేటప్పుడట ఏం చేస్తారు? వారు మరి యొక్క వంకర దారిని ఎన్నుకుంటూ ఉంటారట, ఎన్నుకుంటారు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం గమనిస్తే, కనుక మనము చేయని దాని విషయములలో, కాని దాని విషయములలో మనము దెబ్బలు తినిన ఎడల, మనము సహించేటప్పుడు సహించగలిగిన ఎడల అది దేవుని చిత్తమగును. సహింపు అనేది దేవుని చిత్తమై ఉంటుందట. అందుకే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అంటాడు ఇక్కడ. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈవేళ ఈ యేసు క్రీస్తు యొక్క సహింపు యుద్ధములో మనము మేలు చేసి బాధపడి దేవుని యొక్క మహిమను అనుభవించే వారమై ఉండాలి అంటాడు. ఈ అపొస్తలుల కార్యములలో ఒక మాట మనకి కనబడుతుంటుంది. 13వ అధ్యాయము 18వ వచనములో చూడండి, ఇంచుమించు 40 సంవత్సరములు అరణ్యములో అరణ్యములో వారి యొక్క శ్రేష్టలను సహించును. ఇంచుమించు 40 సంవత్సరములు. మోషే ఇశ్రాయేలీయుల విషయంలో సహనం కలుగున్నాడా లేదా? సహనం కలుగున్నాడు. మోషే సహనము కలుగున్నాడు, కానీ ఇశ్రాయేలీయులు సనగటము ప్రారంభించారు. ఈవేళ సహనం అనేది మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. అంటే ఈ సహింపు అనేది ఎక్కడ నేర్చుకుంటామంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపలోనే మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో అక్కడ అంటాడు, విశ్వాసము లేని వారులారా అంటున్నాడు. మరి మనకి ఎంతమందికి విశ్వాసం ఉంది? అతి విశ్వాసంబు అమరీనారోకి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా బట్టమోట్టుకొనుట బహిరంగ
కార్యం బే గట్టి నామిక మదిలో కలు. కనుక ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మరి మీతో నేను ఎంతకాలము వాదించదును, ఎంతకాలం నేను మీతో ఉందును, ఎంతవరకు నేను మిమ్మల్ని సహించును అంటున్నాడు. ఏమ్మా, మనమట విశ్వాసము లేని వారమా, విశ్వాసము కలిగిన వారమా? ఏముండాలట? ఏదైనా ఒక కార్యము చేయాలంటే మనకి పట్టుదల ఉండాలి. చూడండి, దావీదు చిన్నవాడి, గొలియాతు చాలా పెద్దవాడు. మరి గొలియాతు కంటే పెద్దవారైనటువంటి ఇశ్రాయేలీలైన వారు, తన అన్నలైన వారు ఉన్నారు ఆ యొక్క పందుపు రంగములో. వారెవరు కూడా ఆలోచన లేదు, వారెవరికి కూడా గొలియాతుతో మనము పోరాడి జయించాలని ఆలోచన వారికి లేక, పిరికితనముతోని భయముతోని వారు ఒక్క ఇంచు కూడా కదలకుండా ఆ పందెపు రణరంగంలో నిలబడి చూస్తున్నారట. ఈ గొలియాతోతి ప్రతిరోజు వచ్చి అంటున్నాడట, ఓ ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఫిలిష్తీయుడినగు నాతో మీరు పోరాడి జయించండి. నాతో పోరాటం చేసి నన్ను జయిస్తే మీరు ఫిలిష్తీయులందరినీ జయించినట్లే. మీలో ఒకడు రండి, నేను వాణిని జయిస్తే నేను ఇశ్రాయేలులందరినీ జయించినట్లున్నాడు. ఈ పందుపు రంగములో ఇటు ఇశ్రాయేలీలు అటు ఫిలిష్తీయులు కూడా సై అంటే సై అన్నారు. కానీ యుద్ధ రణరంగము దగ్గరికి వచ్చేటప్పటికి గొలియాతును చూడగానే ఇశ్రాయేలీలట ఒక్క ఇంచు కూడా కదలలేదట. అటు తర్వాత దావీదు వచ్చిన తర్వాత దావీదు రాజుగారితో మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులతో మాట్లాడాడు, ఒప్పందము కుదుర్చుకున్నాడు. వెంటనే వెళ్ళి దేవుని నామమున బట్టి ప్రార్థించి, దేవుని నామమునకి విజయము కలుగునుగా కని చెప్పి, ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మీదకి తన వడిచేలలో ఒక రాయి ఎట్టి గిరగిరా తిప్పి ఇసిరాడట. ఎప్పుడైతే గొలియాతు ఈ రాయితీ దెబ్బ తలిగిందో రెమ్మ తిరిగి కింద పడిపోయాడు. చిన్నవాడైన దావీదట పరుగు పరుగున వెళ్ళి ఈ గొలియాతు యొక్క వడిలో ఉన్న కత్తిని తీసి, అనగా దావీదు ఏం చేశాడట? గొలియాతుని హతమార్చాడట. అందుకే వాక్యములు అంటాడు, కత్తి పట్టినవాడు కత్తి చేతనే నశించిన మాట ఉంది. దావీదు కత్తి పట్టలేదు, కానీ వడిచాలతో దేవుని యొక్క ప్రార్థనతో శత్రువైన ఫిలిష్తీయుడిని జయించాడు. ఈవేళ అవిశ్వాసులైనటువంటి వారిని, విశ్వాసము లేని మూర్ఖ తరం వారిని మనము సహనముతో వారిని జయించాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనములో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు, ఆయన ఏ తప్పుదం చేయలేదు. ఈవేళ మనము ఈ యొక్క యుద్ధ రణరంగంలో ఉన్న మనము ఈ సిలువ ఎవరికి?
ఏమ్మా? మనకే. సిలువ ఈ పందెపు రంగములో మనకు విజయమనిస్తుంది. ఈ సిలువ ఈ పందెపు రంగములో మనకు సహనమును నేర్పిస్తుంది. ఈ సిలువ ఎవరికంటే మనకే. అందుకని ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో గతంలో మనం చదివాము. 4వ వచనములో ఒక మాట ఉంటుంది, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి, మనంతడక మనము ఈ సిలువ మన కొరకి అనుకుంటే, ఈ సిలువ మన కొరకి అనుకుంటే మనము తగ్గింపు జీవితమును కలిగి క్రీస్తులో మన పాపములను విడిచిపెట్టి ఆయన వలె పాపము లేనటువంటి వారముగా జీవించాలి. అందుకే ఆయనలో ఏ పాపము లేదు అంటున్నాం. ఉందా? ఏమ్మా? యోహాను సువార్త 8:46లో మనం చదువుకుంటాం. పాపం ఉందా ఆయనలో? చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? దేవుని సంబంధమైనటువంటి వాడు దేవుని మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు దేవుని యొక్క మాట వినడు. అందుకే మనం దేవుని సంబంధమైనామా దయ్యముల సంబంధమైనామో మనకు మనమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అంటాను. ఎవరి సంబంధంలో మనం? ఏమ్మా? మన దేవుని సంబంధమై ఉంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట నమ్మాలి. అపొస్తలుడైనటువంటి పౌలు కూడా అదే మాట అంటాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనానికి మనం వస్తే, 4:15 ఆ సమస్త విషయములలోను మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగానే ఉన్నాడట. మనలాగే శ్రమలు పొందాడు, మనలాగే జీవించాడు, మనలాగే ఆయన అనేక నిందలు భరించాడు, కానీ ఆయనలో ఏ పాపము లేదన్నమాట. పాపము లేదు. క్రీస్తులో పాపము లేదు. భూమి మీద జన్మించిన ఏ మనుష్యుడైనా సరే నాలో పాపం ఉందని రుజువు చేయవచ్చు అన్నాడు. ఎవరు రాలేదు. వచ్చారా? 7వ అధ్యాయం 26వ వచనం చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికలో. పవిత్రులను నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినటువంటి వాడు. ఎవరి ప్రధాన యాజకుడు? ఏమో, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు మనము మంచి సాక్ష్యం పొందాలి. అంతవరకు మనము సహనముతో ఎదురు చూడాలి.
క్రీస్తులో ఏ పాపము లేదు, మనలోని కూడా ఏ పాపము ఉండకూడదు. అందుకే అయ్యగారు కీర్తనలు అంటారు, పాపివని నీకెవడు చేపెను పావనుడావై శాప రాత్ శాప మరణముర్ సావును సంపిన జీవమున్ సావును సంపిన మనోవిచారము కనుక క్రీస్తులో ఏ పాపము లేదు, క్రీస్తును ధరించినటువంటి మనలోని కూడా ఏ పాపము ఉండకూడదు అన్నమాట. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమైనటువంటి పాపపు మాటలు కనపడలేదన్నమాట. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటంట ఏ పాపపు మాటలు కూడా పలకలేదు. అటువంటి వాడు మనకు అవసరం. అటువంటి వాడిని మనం మార్గదర్శిగా ఎంచుకోవాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంటుంది. 3వ అధ్యాయము 5వ వచనములో, అమ్మా బాగా బాగా ఆలోచించండి, పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మీకు తెలియదు. ఏమో పాపములను తీసివేయటానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చదువుదాం. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలుచున్నవాడెవడను పాపం చేయడు. ఎవడైతే ఆయనను ధరించుకుంటాడో, ఆయన స్మరిస్తాడో, ఆయన నామమును ఎరిగి బ్రతుకుతాడో వాడు పాపం చేయటానికి భయపడతాడు, పాపం అంటే దూరముగా ఉంటాడు. అందుకే ఆయనను పోలి మనం జీవించాలి. అందుకే అన్నాను, సిలువ మన కొరకే అన్నాను. సిలువ ఎవరి కొరకు? మన కొరకే సిలువ. సిలువ పాపికి విలువనిచ్చింది, పాపికి మోక్షమును అనుగ్రహించింది. సిలువలో పాపములు పరిహరింపబడ్డాయి. సిలువలోని దొంగ ఏం చేయబడ్డాడు? మార్పు చెందాడు. సిలువలోని అనగా దొంగ పరదేశంలోనికి చేర్చబడ్డాడు. అందుకే ఇది మన కొరకే, ఇది మన కోసమే అనుకోవాలట. ఏది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, కనుక క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఏమిటంటే అందరి కొరకు ఒకడు మృతి పొందరు గనుక అందరూ మృతి పొందరని. తన కొరకు మృతి చెంది తిరిగి లేచిన వాడి కొరకు కనుక ఆయన అందరి కొరకు, అంతేగాని ఒక వర్గం కొరకు కాదు, ఒక జాతి కొరకు కాదు. యేసు ప్రభు సిలువలో రక్తమును కార్చేది. యేసు ప్రభు సిలువలో మరణించేది సర్వ మానవ పాప పరిహారార్థమై యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అంతేగాని ఒక జాతిని రక్షించడానికి, లేక ఒక దేశాన్ని రక్షించడానికి, ఒక ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన సిలువలో అనగా బలిదానం చేయబడలేదు. అదే విషయాన్ని పేతురు గారు కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో చూపిస్తాడు.
ఎలయనగా ఆయన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఆయన దేవుని యొద్దకు మనం తెచ్చుటకు కనుక నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయములలో సంపబడి కనుక ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు, పాపముల విషయంలో ఒకసారి శ్రమపడ్డాడట. అందుకని ఈ యొక్క సహనము, సహింపు మనకు చాలా అవసరము. అందుకని సిలువ మన కొరకి, ఎందుకంటే క్రీస్తు యేసు ఈ సహింపు యుద్ధమును మనకి ఈ విధముగా మనకి నేర్పించు ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూసి ఈ మొదటి యోహాను రాసిన పత్రికలోనే మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయము 10వ వచనములో అమ్మా ఆయనను దేవుని ప్రేమించదమని కాదు, తానే అంటే ఆయనే మనలో ప్రేమించి మన పాపముల నుండి మనం విడుదల పొందుటకు తన కుమారుని పంపించాడట. ఎవరు? దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని పాపము ద్వారా పతనమైపోతున్న మనలను రక్షించడానికి ఆయన్ని ఈ లోకమునకు పంపించాడట. ఎందుకంటే దేవుడు ఆయనను పాపముగా చేశాడు కనుక, దేవుడు ఆయనను పాపముగా చేశాడు. ఎవరిని? అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనములో పాప పరిహారార్థ నిమిత్తము దేవుడే తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరు పంపించారు? దేవుడే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడట. అందుకనే మనము ఆయన నీతిని ఎరిగిన వారమై ఉండాలి. నిన్నటి దినాన మనం వివరించుకున్నాం. ఏమని? పందెపు రంగము, సహింపు యుద్ధము అనే విషయములలో ఇక్కడ మనము క్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడుతున్నాము? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో అన్నట్టుగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసేసామట. మనం నందిని పందిని చేసేయగలము, పందిని నందిని చేసేయగలదు. అంత శక్తి ఉంది మనకి, లేదంటారా? ఏమ్మా లేదా? ఉంది. అందుకే వాక్యములు అంటాడు కదా, ఇదిగో భూమిని తల్లకిందులు చేయవారు ఏమ్మా ఎక్కడున్నారట? ఎక్కడున్నారు? ఈ లోకములోనే ఉన్నారు. యేసు ప్రభు శిష్యులైన వారు ఏం చేయగలరు? భూమిని తల్లకిందులు చేయగలరు. మరి క్రీస్తు యొక్క శిష్యులైనటువంటి వారే తల్లకిందులు చేస్తే
అపవాది క్రియలు కలిగినటువంటి వారు ఏం చేయగలరు? ఇందాకన్నామే అది చేసేస్తారు వాళ్ళు. ఒకని మీద బురద చల్లేయగలరు, బురద ఉన్నవాడి మీద బురద లేదని రుజువు చేయగలరట. అదే మన యొక్క నైజము. అందుకే ఆయన యందు దేవుని నీతి న్యాయములు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటగా ఈ రోమీయులకు రాసిన పత్రికలో అపుస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ 3వ అధ్యాయము 24వ వచనములో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఏమన్నా డొనేషన్ ఏమైనా కట్టాలా? ఉచితముగా అంటే మనం కొనవలసిన పని లేదు, శ్రమ పడవలసిన అవసరత లేదు. ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. అంటే దేవుని యందు మనం ఆయన యందు నీతి మంతులమని మనము తీర్చబడుతున్నామట. మన యందు దేవుని నీతి అగినట్లుగా మనము దేవుని యందు నీతి మంతులమని తీర్పు పొందుతున్నాం. ఇంకంతకన్నా ఇంకా తీర్పు ఏముంటుందో మనకి? 5వ అధ్యాయం 8వ వచనానికి రండి పోని. మన ఎడల తన ప్రేమను వెల్లడపరచు ఉన్నాడు. ఎట్లంటే మనం పుట్టినది మొదలుకొని సచ్చే వరకు కూడా మనం ఎవరమంట? పాపులమే. కానీ క్రీస్తు ప్రేమను మనము ఎరిగి క్రీస్తును అనుసరించి జీవిస్తే ఆ పాపము ఎప్పుడైతే నీవు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతావో ఆనాడు నీ పాపము పరిహరింపబడుతుంది. ఇప్పుడు చదువుదాం. క్రీస్తు మన కొరకు చనిపోయిను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. ఇంతకన్నా ఇంకా భాగ్యమేముందో చెప్పండి? మన యందు దేవుని నీతి న్యాయములుంటే ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినము నుండి మనము రక్షింపబడుచున్నాము. అందుకే క్రీస్తుతో ఐక్యత కొరకు మనము సహించాలన్నమాట. క్రీస్తుతో ఐక్యత కొరకు మనము సిలువను వెంబడించాలి. క్రీస్తుతో ఐక్యత కొరకు మనము సంఘములో చేర్చబడాలి. క్రీస్తుతో ఐక్యత కొరకు మనము ఏకీభావముతో ప్రార్థన చేయాలి. అదే కదా యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో మాట్లాడేది. చూడండి, నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనను ఉండిలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. కనుక మన యందు విశ్వాసముంచిన వారందరూ ఏకముగా ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేయొచ్చున్నాను అంటున్నాడు. అంతే కదా, ఇప్పుడు మనము కూడా అంతే కదా. మనం రక్షింపబడటం కాదు, మన సంఘం ఎత్తబడటం కాదు, మనము రక్షింపబడాలి. మన సంఘము ఎత్తబడాలి, మన గ్రామము కూడా ఎత్తబడాలి. అదే కదా, ఒక్క పాపి కూడా నశించిపోతే దేవునికి ఇష్టం లేదు. అందుకని క్రీస్తుతో ఐక్యత కొరకు సహనంతో మనం ఏం చేస్తున్నాం? అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందరి కొరకు ఒకళ్ళ కొరకు చేస్తున్నామా? అందరూ రక్షింపబడాలి. అయ్యగారు ప్రార్థన చేస్తారు ఏమని? దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనపడు, అందరితో మాట్లాడు. అంతేగాని
దేవా నాకు కనపడ్డావు చాలు, ఇంక ఎవరికి కనపడకు అన్నారా? అనలేదే. అలాగంటే ఆ ప్రార్థన స్వార్థముతో కూడిన ప్రార్థన అవుతుంది. అపుస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 38వ వచనములో మాట్లాడుతూ, చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపుస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను 4వ వచనానికి వచ్చేయండి. తన ప్రీణియందు మనకి ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పిన చూడ మనము ఆయన ఎదుట ఎలాగుండాలట? పరిశుద్ధులమై ఉండాలి, నీతిమంతులమై ఉండాలి, నిర్దోషులమై ఉండాలట. ఏమో చూడండి, ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో ఆరాధ్యం ఉందా అమ్మా? 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై చాలండి. దేని ద్వారా? బాప్తిస్వం ద్వారా. అందుకే బాప్తిస్వం అనేది భూలోక సంఘ సభ్యత్వమునకు గుర్తట. అనగా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అమ్మా ఇది ఒక గుర్తు, బాప్తిస్వం అనేది. మరి దానికి తగినట్లుగా మనం జీవించాలి. అంతేగాని బాప్తిస్వం తీసుకున్నంతట్లో మన పరలోకానికి వెళ్ళిపోతారా? వెళ్ళలేరు. కనుక మనం క్రీస్తునందు మనము ఆయన యొక్క అడుగు జాడలు యందు ఆయన యొక్క ఆయన బోధించినటువంటి బోధల ప్రకారం మనం నడిచినట్లయితే ఆయన యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశింపగలము. అందుకని ఏమంటున్నాడు? మేలు చేసి బాధ అనుభవించడం కంటే బాధ అనుభవించినప్పుడు మీకు ఏం కలిగి ఉండాలంటే మరి సహనము అవసరం అంటున్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు ఆ సహింపబడిన ఎడల దేవుని యొక్క మహిమను పొందుకుంటారంటాడు. అదే విషయం కదా పేతురు గారు చెప్పేది. ఏమ్మా ఇందాక మనం చదువు 1 పేతురు 2:20 ఏమ్మా అదే కదా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు. అది దేవునికి హితమవుతుంది. ఈవేళ మనం మహిమ పొందాలంటే, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే మనం మేలు చేసి కీడు అనుభవించడమే మేలు. అంతే కదా. మన శత్రువుకు మనం మేలు చేస్తాం, మన శత్రువు మనకు కీడే చేస్తాడు అనుకుంటే అది మనకేమవుతుంది?
దేవుని కృపను బట్టి అది మనకి మేలుగా ఎంచబడుతుంది. అలాగన మనము ఈ యొక్క మరి ఆ పందుప రంగములో మనము సహనము కలిగి ముందుకు సాగాలి. అలాగూ సాగే ధన్యత దీవెన ప్రభు మనకి అనుగ్రహించును కాక. కృపానిధివైన మా తండ్రి నీకనిక వందనములు ప్రభు. ఈ యొక్క నేటి దినాన మా కొరకు అయినా నీవు ఇన్ని బాధలను అనుభవించి అయినా పాపముతో నింపబడిన మా బ్రతుకులను పరిశుద్ధవంతముగా చేయటానికి పాపమెరగని నీ మీద పాపపు ముద్ర వేయించుకున్నావు నాయనా. నీవు మా కొరకు ఆయన సిలువను సహించావు. నీ సిలువ విలువను మేము గ్రహించి గొప్ప మనస్సు మాకెల్లరకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మరణాత.